సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ నేను ఇప్పటి నుంచి అది ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను. ఏం చేస్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం మంచి మంచి కంటెంట్ వీడియోస్ తెస్తానని చెప్పాను కదా, అలాగే తెస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబరు, నా దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబరు 7001456759. ఈ ఒక్క నెంబరే మన దగ్గర ఉన్నది. 7001456759 నా దగ్గర ఉన్నది ఒకే ఒక్క నెంబరు. సో దయచేసి ఒక్క నెంబర్ని అర్థం చేసుకోండి. ఒక్క నెంబర్ ఉంది, దీనికి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే మీరు ఎవరైనా ఫేక్గా మీకు డబ్బులు అడిగినా, ఎవరైనా స్కామ్ చేయాలనుకున్నా తెలుగు ట్రేడర్ ఆర్యన్ అని పేరు చెప్పి మీరు స్కామ్లో గురవకుండా ఉంటారు, అంటే స్కామ్లో బలైపోకుండా ఉంటారు. సో దయచేసి ఈ నెంబర్కి వాట్సాప్ చేసి ఇది మీద కాదని కన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు మీరు ఏదైనా చేయండి. ఓకేనా? సో మీరు A to Z కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నా, A to Z కోర్స్లో 7,000 రూపీస్ ఆఫ్ నడుస్తుంది ప్రజెంట్. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో డీటెయిల్స్ అనేవి పెడతాం. ఓకేనా? ఇంకా ఇన్డెప్త్ సబ్జెక్ట్ కూడా మీకు నేర్పిస్తాం. సో ఇప్పుడు చాలా మంది నాకు ప్రీవియస్ డే అనాలిసిస్ వీడియోలోకి వెళ్ళి కామెంట్స్లోకి రండి, ఏమి ఎక్కువ అడుగుతున్నారు తెలుసా? ఇగో బయింగ్ మీద వీడియో చేయండి అన్న, ఇది ఒక కామెంట్, బయింగ్ మీద వీడియో చేయండి అన్న. మొన్న ఆప్షన్ ఓపెన్ ఇంట్రెస్ట్ రిలేటెడ్ గా చేశాను కదా, దాని రిలేటెడ్ గా దాని కింద వచ్చిన కామెంట్స్ చూడండి. ఇగో బయింగ్ బేస్డ్, బయింగ్ మీద ఒక బయింగ్ మీద, ఇగో ఆప్షన్ బయింగ్ మీద, ఆప్షన్ బయింగ్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది అన్న ఆప్షన్ బయింగ్, ఓకే అన్న సెల్లింగ్ హెడ్జింగ్ అని తక్కువ. సో బయింగ్ స్ట్రాటజీ. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ బయింగ్. మీకు బయింగే కావాలి. ఓకే, బయింగ్ స్ట్రాటజీ గురించి అడుగుతున్నారు. సో ఈరోజు నేను కొన్ని నిజాలు మాట్లాడతాను, అది మీరు యాక్సెప్ట్ చేస్తే అవునన్నా నిజమే అని మీ అంతటి మీరు రియలైజ్ అయితే మీరు మార్కెట్లో సర్వైవ్ అవుతారండి. లేదు అన్నారు అనుకోండి, మరి మీకు కష్టం. లేదు ఈయన చెప్తాడు అలానే బయింగ్ సైడ్ ఎందుకు మేము ప్రాఫిటబుల్ అవ్వలేము అని మీరు అనుకుంటే అది మీ ఇష్టం. బట్ నేను కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడతాను, తర్వాత బయింగ్ రిలేటెడ్ కూడా మాట్లాడతాను, స్ట్రాటజీ చెప్తాను. ఓకే, ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన మార్కెట్ అనేది సెల్లర్ మార్కెట్. ఎప్పుడు చెప్తుంటాను, ఎప్పుడు కాదు, ఎవ్రీ టైం ప్రతి వీడియోలో చెప్తుంటాను, మన మార్కెట్ ఏంటి? సెల్లర్ మార్కెట్. ఇట్ ఈస్ ఏ సెల్లర్ మార్కెట్. ఎక్కువ అడ్వాంటేజ్ ఎవరికి ఉంది? బయర్కి ఎప్పుడు మన దాంట్లో 20 to 30% మాత్రమే ఛాన్స్ ఉంది ప్రాఫిటబుల్ అవ్వడానికి. ఓకే, 20%, 30% డిపెండ్స్ ఆన్ మార్కెట్. బట్ అదే సెల్లర్కి 80%, ఓకే 70% సెల్లర్కి ఛాన్స్ ఉంది ప్రాఫిటబుల్ అవ్వడానికి. అంటే 10 ట్రేడ్లో కన్ఫర్మ్గా 7 ట్రేడ్లు సెల్లర్ ప్రాఫిటబుల్ అవ్వగలడు. బట్ 10 ట్రేడ్లో బయర్ ఓన్లీ 2 నుంచి 3 ట్రేడ్లు మాత్రమే ప్రాఫిటబుల్ అవ్వగలడు. అది అర్థం చేసుకోండి ఆ రేషియో. ఎందుకంటే మన మార్కెట్ సెల్లర్ మార్కెట్. సో కన్ఫర్మ్ గా సెల్లర్ అన్నాడు ఎప్పుడు ప్రాఫిటబుల్ అని ఉంటాడు. మార్కెట్ పైకి వెళ్ళినా ఉండడానికి ట్రై చేస్తాడు, పొజిషన్స్ కవర్ చేసుకుంటాడు, మార్కెట్ పడినా పొజిషన్స్ కవర్ చేసుకుంటాడు, మార్కెట్ రేంజ్ లో ఉంటే అలానే వదిలేస్తాడు. అది ఎలా ఉన్నా ప్రాఫిటబుల్ అవుతాడు. బట్ యాజ్ ఎ బయ్యర్ కింద మీ అందరికీ బయింగ్ స్ట్రాటజీ కావాలి కాబట్టి ఒక బయ్యర్కి కావాల్సిన మొదటి లక్షణం ఏంటి తెలుసా? పేషెన్స్. మీకు పేషెన్స్ లేదా మార్కెట్లో? బాగా వినండి, ఫస్ట్ కావాల్సిన రూల్ ఏంటి? పేషెన్స్. కామ్గా నిదానంగా మార్కెట్లో పేషెన్స్తో వెయిట్ చేయాలి. ఎంట్రీ కోసం పేషెన్స్గా వెయిట్ చేయాలి. అది మీకు లేదా? ఫస్ట్ థింగ్ మీకు మీరు ఆన్సర్ చేసుకోండి, అది మీకు లేదా మీరు బయర్గా పనికిరారు. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, మీరు రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్గా ఉండాలి. బయ్యర్కి, సెల్లర్కి అవసరం లేదంటే సెల్లర్కి ఓకే, మరీ పెద్దగా లేకపోయినా పర్లేదు, సెల్లర్ మేనేజ్ చేసుకోగలడు. బయ్యర్కి కన్ఫర్మ్గా రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉండాలి. అంటే 1:1 స్టాప్ లాస్ అయినా, 1:2 టార్గెట్లు అయినా, లేకపోతే 1:3 అయినా మెయింటైన్ చేయగలగాలి. ఒక స్ట్రాటజీ బేస్ చేసుకోండి, పేషెన్స్గా వెయిట్ చేసి. సో రిస్క్ మేనేజ్మెంట్ కన్ఫర్మ్గా వచ్చి ఉండాలి. అది మీకు రాదా? కష్టం. తర్వాత థర్డ్ విషయం, మీ దగ్గర ఒక మంచి స్ట్రాటజీ కూడా ఉండాలి. స్ట్రాటజీ అంటే స్ట్రాటజీయే డబ్బులు ఇస్తుంది అంటే కాదు, దానికి సైకాలజీ కూడా తోడు ఉండాలి. అంటే పేషెన్స్ ఏదైతే పేషెన్స్ ఉందో ఇంకో స్ట్రాటజీ డిపెండ్స్. ఇప్పుడు ఆ స్ట్రాటజీలో ఎంట్రీ వస్తేనే వెయిట్ చేసి తీసుకోవాలి తప్ప స్ట్రాటజీలో ఎంట్రీ రాకపోయినా వచ్చేస్తుందిలే అని కాదు. సో మీ దగ్గర ఒక ప్రాపర్ ఒక గైడెన్స్ స్ట్రాటజీ ఒకటి ఉండాలి. తర్వాత ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ సైకలాజికల్ మొమెంటం, సైకాలజీ సరిగ్గా ఉండాలి. సైకాలజీ అంటే లైక్ ఓవర్ గ్రీడ్
అంటే ఆశ కానీ అలా ఉండకూడదు, ఆశ ఉండకూడదు. అంటే మార్కెట్ ఇంకా డబ్బులు ఇస్తుందని ఆశ ఉండకూడదు. వచ్చిన ప్రాఫిట్ ని తీసుకొని వెళ్ళే కెపాసిటీ ఉండాలి. అంటే వచ్చే ప్రాఫిట్ ఎంత వస్తే అంత తీసుకొని మార్కెట్ ఆ రోజు ట్రేడ్ ని అంటే మార్కెట్ ఇంకా క్లోజ్ చేసి వెళ్ళిపోయే కెపాసిటీ ఉండాలి. ఈ రెండు అంటే మీకు మీలో కంట్రోల్ ఉండాలి. వచ్చిన దానిలో తీసుకొని సైలెంట్గా వెళ్ళిపోవడం మీకు వచ్చి ఉండాలి. ఇది నాలుగోది. అండ్ ఫిఫ్త్ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మార్కెట్ లో ఒక ఆప్షన్ బయర్ ఎప్పుడు తెలుసా సక్సెస్ అవుతాడు? మొమెంటం వచ్చినప్పుడు. ఓకే, మొమెంటం వచ్చినప్పుడు. MOM అంటే మొమెంటం. మార్కెట్ 100 దగ్గర ఉన్నది అంటే మొమెంటంలో 85 రూపీస్ ధర ఉన్నదో, ఎంత 80 రూపీస్ ధర ఉన్నదో, అది 150నో 120కో మొమెంటంలో వెళ్ళాలి, ఒక స్పీడ్ లో వెళ్ళాలి. అప్పుడే నీకు మనీ వస్తుంది. మొమెంటం ఉంటేనే ఆప్షన్ బయర్కి మనీ వస్తుంది. మొమెంటం లేదా ఆప్షన్ బయర్కి మనీ రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ 5 పాయింట్లు మీరు కొద్దిగా మాస్టర్ చేయగలిగితే, మీరు కొద్దిగా అంటే మొమెంటం పట్టుకోవడం రావాలి. మీ సైకాలజీ మీద కొద్దిగా మీరు వర్కౌట్ చేయండి. తర్వాత మీ స్ట్రాటజీ మీద కొద్దిగా మీరు ఒకే స్ట్రాటజీ, ఒక స్ట్రాటజీ మీద వర్కౌట్, దానికి రిస్క్ రివార్డ్ కరెక్ట్ పెట్టుకోండి. అండ్ కొద్దిగా మీ పేషెన్స్ లెవెల్ పెంచుకోండి. నిదానంగా కామ్గా ఉండి ఏదో వచ్చాం ఫాస్ట్గా చేస్తాం అనుకుండా నిదానంగా ఉండి చేసి వెళ్ళే విధంగా పేషెన్స్ పెంచుకోండి చాలు. ఇవి 5 మీకు కానీ వర్కౌట్ అయితే, ఇవి 5 మీరు పెంచుకోగలిగితే మీరు బయర్లో సక్సెస్ అయిపోతారు. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, నేను మొమెంటం అన్న మాట అన్నా లాస్ట్లో 5th పాయింట్లో మొమెంటం గురించి చెప్పాను. సో ఒక ఆప్షన్ బయర్కి ఏం చెప్తున్నాను, మొమెంటం వస్తేనే డబ్బులు వస్తాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనకి ఎన్ని రోజుల్లో ట్రేడింగ్ డేస్ అవుతాయి? మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే అండ్ ఫ్రైడే. ఇవి ట్రేడింగ్ డేస్. 1 2 3 5 డేస్. మండే మొమెంటం రాలే, ట్యూస్డే రాలే, ఓకే, వెనస్డే రాలే, దాన్ని ఏంటి థర్స్డే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాగా వినండి, మార్కెట్ ఎలా మూమెంటం చేస్తుందో ఇక్కడ నేను చెప్తున్నా. 3 డేస్ వరుసగా మార్కెట్లో మూమెంటం రాలేదు, దాని థర్స్డే రావచ్చు. థర్స్డే కూడా రాలేదా, దాని ఫ్రైడే రావచ్చు. ఈ 2 రోజులు మనం లీగల్గా వెయిట్ చేస్తాం. 3 రోజులు చూసాం వరుసగా రాలే. థర్స్డే ఫ్రైడే కన్ఫర్మ్గా మూమెంటం వస్తుందేమో అని ఆ రోజు ఛాన్సుల కోసం మరి ఫోకస్ ఎక్కువ పెడతాం. థర్స్డే ఫ్రైడే కూడా రాలేదనుకో, కన్ఫర్మ్గా అయితే మండే నెక్స్ట్ వచ్చే ట్యూస్డేలో ఏదో ఒక రోజు మూమెంటం మార్కెట్ వస్తుంది. అప్పుడు ఆ రెండింటి కోసం వెయిట్ చేస్తాం. ఓకే. అదే పర్ సపోజ్ మండే మూమెంటం మార్కెట్ వచ్చింది, దాన్ని మీరు గుర్తుపెట్టుకో, మండే వచ్చింది, మీరు మిస్ చేశారు. ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే మరి ఇంకా రాదు, సమస్య లేదు, రాదు. మీరు మేబీ ఒక మండే వచ్చింది అనుకో, ట్యూస్డే ఒక 10% 20% మూమెంటం ఇవ్వచ్చు. అంటే నెక్స్ట్ డే కూడా సేమ్ మూమెంటం కంటిన్యూ అవ్వచ్చు, ఒక 10-20% అంతే. మళ్ళీ మిగతా ఇంక 3 రోజులు మూమెంటం రాదు. మీరు ఏం చేస్తారు, ఈ రోజు మిస్ అయిపోయారు, నెక్స్ట్ 3 రోజులు ఆ మూమెంటం కోసం వెతుకుతారు. అది జరగని పని. సో మూమెంటం వచ్చినప్పుడు వదలకూడదు, మూమెంటం రాలేనప్పుడు మూమెంటం కోసం ఎత్తకూడదు. ఈ 2 మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఈ 2 ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 2 మీకు క్లియర్ కదా. ఆప్షన్ బయింగ్ వేసి మీకు ఆప్షన్ బయింగ్ లో మీ మనసు మార్చేసో, ఏదో మీకు ఏదో చెప్పేసో మీ మైండ్ మార్చాలని నేను అనుకోవట్లేదు. ఏదో ఒకటి చెప్పేద్దాం, వీళ్ళకి బయింగ్ వద్దు, సెల్లింగ్ సైడ్ ఎలాగో తోసేద్దాం నేను చూడట్లేదు. నాట్ ఎట్ ఆల్. నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు, అలాంటి ఆలోచన లేదు. బయింగ్ సైడ్ ఏం ప్రాబబిలిటీ ఉందో మీరు సక్సెస్ అవడానికి, అది నేను చెప్తున్నా. సో అది మీరు గుర్తు చేసుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడు మూమెంటం గురించి వద్దాం. మూమెంట్ అంటే ఒక మూమెంట్ అంటే ఏంటో చూపిస్తా. ఇప్పుడు అలాంటి మూమెంట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి? ఒక బయ్యర్గా మీరు సర్వైవ్ అవ్వడానికి మార్నింగ్ 9:15కి మార్కెట్ స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 10:30 లోపల, 10:30 ఆర్ 10:40 ఈ టైమింగ్ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. 10:30 దాటేసిందా మీరు ఇంకా వేస్ట్. మార్కెట్లో మీరు ఇంకా ట్రేడ్ చేయొద్దు. ఆల్మోస్ట్ 10 నుంచి 10:30, 10 o'clock ఒకసారి మూమెంటం వస్తుంది. అందుకు 10 నుంచి 10:30, 10:40. సో 9:15 నుంచి 10:40 లోపల మీరు మూమెంటం క్యాప్చర్ చేయగలిగితే ఇది మార్నింగ్ మూమెంటం. ఇది మీరు క్యాప్చర్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్. ఇన్ కేస్ మీరు మార్నింగ్ క్యాప్చర్ చేయలేదా, సెకండ్ హాఫ్ వద్దు. 10:40 నుంచి మళ్ళీ మీరు ఎప్పుడు తెలుసా ట్రేడ్ చేయరు, 2 వరకు ట్రేడ్ చేయొద్దు. 1:40 నుంచి 1-2, నేనైతే 1:40 తర్వాత నేను ట్రేడ్ ప్లాన్ చేస్తాను. 1:40 తర్వాత నుంచి ఎగ్జాక్ట్ 3:10 వరకు ఈ లోపల, 1:40 నుంచి 3:10 లోపల మళ్ళీ మూమెంటం వస్తుందేమో వెతుకుతా. ఇది ఫస్ట్ హాఫ్ మూమెంటం, మార్నింగ్ మూమెంటం, ఇది ఈవినింగ్ మూమెంటం, ఇది ఆఫ్టర్నూన్ మూమెంటం, ఈవినింగ్ అనుకోండి అది. సో మార్నింగ్ మూమెంటం ఒకటి, ఈవినింగ్ మూమెంటం, ఈ 2 మూమెంటంలో నేను చూస్తా. మధ్యలో మూమెంటం రాదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ఆప్షన్ బయర్గా మీరు సక్సెస్ అవ్వాలి అంటే మధ్యలో దూరకూడదు. ఆఫ్టర్ 10:30, 11 తర్వాత వచ్చి
మీరు అనొచ్చు, నేను చూసానన్నా 11 గంటలకి మూమెంటం వచ్చింది, 12 గంటలకి అవి ఎన్నిసార్లు జరుగుతాయి? 100 ట్రేడ్లో ఒక 5 సార్లు 6 సార్లు వస్తాయి. మీరు వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేసుకోండి. నేను చెప్తున్నా 100 ట్రేడ్స్లో ఒక 10 టైమ్స్ లేదా 6 టైమ్స్ 7 టైమ్స్ మాత్రమే అలా జరుగుతుంది. అంటే మిగతా 98 సార్లు 90 సార్లు ఏమవుతుంది? జరగదు, రాదు మూమెంటం. అదే చెప్తున్నా. సో జనాలకి ఏంటంటే 7 సార్లు 10 సార్లే కనబడుతుంది కానీ మిగతా టైంలు రావట్లేదు అన్నది గ్రహించలేకపోతున్నారు. సో నార్మల్ మూమెంటం వచ్చేది ఎప్పుడు? మార్నింగ్ ఫస్ట్ హాఫ్ 9:50 నుంచి 10:40 ఈ లోపలే, దాని తర్వాత 1:40 1:52 ఈ టైం నుంచి స్టార్ట్ చేసుకొని 3:10 లాస్ట్ 3:10కి లాస్ట్ 3:10 తర్వాత మళ్ళీ పెద్ద మూమెంటం వచ్చినా ఉపయోగం లేదు. క్లోజింగ్ టైం మూమెంటంలు అవి వేస్ట్. మార్నింగ్ ఈవినింగ్ ఈ 2 మూమెంటంలు మీరు క్యాప్చర్ చేయడానికి చూసుకోండి. టైమింగ్ అయితే రాసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు మూమెంటమ్స్ ఎలా ఉంటాయి, మూమెంటం ఏంటో మీకు ఒకసారి చార్ట్స్ చూపిస్తా. బ్యాంక్ నిఫ్టీ చూపిస్తుంది, ఎందుకంటే చాలా మంది బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్, బట్ నేను నార్మల్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నా. ట్రెండింగ్ మార్కెట్ ఎలా పట్టుకోవాలో కూడా చెప్తాను, చూద్దరు. కానీ ఇక్కడ మీరు చూడండి, ఇగో 27 చూడండి, ఇది మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్. ఓకే, మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ తర్వాత మార్కెట్ కిందకు వచ్చిన తర్వాత చూడండి అలా. ఇప్పుడు ఇగో 10 15 10:30 చూసారా? ఇక్కడ టైమింగ్ చూడండి, ఇక 10 10:30 తర్వాత మళ్ళీ మార్కెట్ కిందకి వచ్చింది. టైం పాస్ కిందకి ఇలా రావడం కూడా అంటే నీట్గా మంచిగా పడలేదు. కిందకి వచ్చింది, పైకి వెళ్ళింది, కిందకి వెళ్ళింది, పైకి. విక్కులు చూడండి ఇక్కడ ఎంత టైం పాస్ చేసింది. అయిందా? బాగా టైం పాస్ అయిందా కిందకు వస్తున్నప్పుడు? మళ్ళీ ఎప్పుడు మీకు మూమెంటం వచ్చింది చూడండి. ఇగో నేనేం చెప్పాను, 1:30 1:40 ఈ టైంకి ఈ సెకండ్ హాఫ్ మీకు మూమెంటం వస్తే ఓకే, లేకపోతే లేదు. ఇక్కడ మార్నింగ్ మూమెంటం జరిగింది, సెకండ్ హాఫ్ మధ్యలో మూమెంటం జరిగింది కదా, ఇది వదిలి పక్కన పెట్టేసి నేను ప్రీవియస్ వెళ్దాం ఉందండి. 26th మార్నింగ్ ఇగో ఇది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హైలో. ఇది నేను నార్మల్ మూమెంటం గురించి చెప్తున్నాను, క్యాండిల్ గురించి క్యాలిక్యులేట్ చేయకు. ఇది హైలో మార్కెట్ ఏం చేసింది, కొద్ది టైం పాస్ చేస్తే ఇక్కడ ఒక మూమెంటం వచ్చింది చూడండి. ఫ్లోలో వెళ్ళే 15 నిమిషాలు క్యాండిల్ 3 వెళ్ళే తర్వాత ఏమైంది, మార్కెట్ టైం పాస్ చేసింది, మళ్ళీ పైకి వెళ్తున్నట్టు వెళ్ళింది, మళ్ళీ కింద పడింది, టైం పాస్ చేసింది. క్లోజింగ్ టైంలో చాలా షార్ప్ బయింగ్ జరిగింది, అవునా? షార్ప్ బయింగ్ ఎక్కడ? ఇగో 13:14 అంటే ఇప్పుడు 2:30కి పెద్ద క్యాండిల్ వచ్చిందా? ఇది మూమెంటం. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఈ రెండిట్లోనే మీరు ట్రై చేయండి. ఇగో ఫస్ట్ హాఫ్ మార్నింగ్ చూడు, ఇగో ఇక్కడ మూమెంటంలో స్పీడ్ మార్కెట్ వెళ్తుందా, ఆ మూమెంటం. ఇగో 24th చూడు, మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్లో పెద్ద క్యాండిల్లో నేను ఏమంటున్నాను, క్యాండిల్ మూమెంటం అబ్జర్వ్ చేయండి. ఇగో ఫస్ట్ క్యాండిల్ ఇది, సెకండ్ క్యాండిల్ వాళ్ళు సేమ్ లెవెల్లో ఎంత షార్ప్ బయింగ్ వచ్చింది చూడు. ఆ మూమెంటం 15 మినిట్స్లో మూమెంటం క్యాప్చర్ చేయడం కష్టమే, బట్ దానికి వేరే టైం ఫ్రేమ్ ఉంది. ఇగో ఇది సెకండ్ హాఫ్లో చూడు ఎంత పెద్ద మూమెంటం వచ్చింది, మార్నింగ్ ఒక మూమెంటం వచ్చింది. అలా ఇగో ఇది మార్నింగ్ ఒక మూమెంటం వచ్చే పెద్ద క్యాండిల్ ఎప్పుడు వస్తాయి చూడు, ఇగో మార్నింగ్ వస్తాయి, సెకండ్ హాఫ్ వస్తాయి. రాలేనప్పుడు ఏం చేస్తాం, ఇగో ఇక్కడ ఒక మూమెంటం పెద్ద క్యాండిల్, తర్వాత అంతా టైం పాసే. పెద్ద క్యాండిల్ అంటే మినిమం ఒక చిన్న మూమెంటం, తర్వాత అంతా టైం పాసే. చూడండి ఇగో. సో మార్నింగ్ ఒక టైంలో అంటే మార్నింగ్ మూమెంటం క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి, లేదా ఈవినింగ్ మూమెంటం క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి. అంతే. ఈ 2 దాటలేదా మీరు ఇంకా కష్టం. సరే అయిపోయిందా? ఇప్పుడు చాలా మంది ఇప్పుడు లిటరలీగా ఇంకొక విషయం కూడా మర్చిపోతారు. ఏంటదంటే ట్రెండ్కి ఆపోజిట్లో వెళ్ళడం. ఇది ఎప్పుడు చేయకూడదండి. ఒక ఆప్షన్ బయ్యర్ అన్నోడు బయింగ్ అన్నోడు ట్రెండ్ అప్ ట్రెండ్ నడుస్తుంది, దానికి ఆపోజిట్ లో పుట్లు ప్లాన్ చేసుకొని అయితే మీరు ఎప్పుడు ప్లాన్ చేయకూడదు. ట్రెండ్ అప్ ట్రెండ్ ఉన్నప్పుడు బయ్యర్ లో పొజిషన్స్, ఒక మాట చెప్తున్నాను జాగ్రత్త. అప్ ట్రెండ్, ఇది అప్ ట్రెండ్. ఇక్కడ బయ్యర్ పొజిషన్స్ ఓపెన్ లో ఉన్నాయి, ఓపెన్ ఇంట్రెస్ట్ లో మొత్తం పెద్దోళ్ళు పొజిషన్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే పెద్దోళ్ళు ఇక్కడ పొజిషన్స్ క్రియేట్ చేసి ఉంచారు. మార్కెట్ పడుతుంది అంటే కొద్ది పుల్ బ్యాక్ తీసుకొని పైకి వెళ్తుందని. సో ఇలాంటి పొజిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళ పొజిషన్స్ వదలరు, వెంటనే మళ్ళీ ఎక్కువ క్వాంటిటీలో బై చేస్తారు. కిందకి వచ్చినప్పుడు మళ్ళీ రీఎంట్రీ అవుతారు, లేకపోతే మళ్ళీ ఇంకొక ఛాన్స్, అరే మళ్ళీ ఇక్కడ ఇంకా క్వాంటిటీ దూర్చొచ్చు కదా అని చెప్పి ఇంకా దూరుస్తారు. సో అలాంటప్పుడు ఏమవుద్ది, మార్కెట్ కిందకి వచ్చి షార్ప్గా పైకి బౌన్స్ అవుద్ది. సో ఎప్పుడు ట్రెండ్కి అగెనిస్ట్గా వెళ్ళొద్దు. ట్రెండ్ ఎప్పుడు మీరు అగెనిస్ట్గా వెళ్తారు, ఒక అప్ ట్రెండ్ ఉంది, అప్ ట్రెండ్ ఎలా ఉంటుంది, ఇగో ఇలా వెళ్తుంది. అప్ ట్రెండ్ హై చేసుకుంటూ వెళ్తుంది. ఒక హైకి వచ్చింది, ఇది ఒక ఫస్ట్ హై పెట్టింది, తర్వాత మళ్ళీ మార్కెట్ నెక్స్ట్ మళ్ళీ ఇదే హై పెట్టింది, సెకండ్ హై ఇది. మళ్ళీ కొన్ని రోజులు మార్కెట్ కిందకి వచ్చి లో బ్రేక్ చేసింది, మళ్ళీ మార్కెట్ పైకి వచ్చి మళ్ళీ థర్డ్ టైం ఎప్పుడైతే లో బ్రేక్ చేస్తుందో ఇప్పుడు ఈ అప్ ట్రెండ్ నుంచి లోవర్ లో ఫార్మేషన్స్ లో మార్కెట్ టర్న్ అయ్యింది. అప్పుడు ఇక్కడ నుంచి మనం మళ్ళీ పిఈ ప్లాన్ చేస్తాం, అంటే మార్కెట్ టర్న్ అయ్యిందని సిగ్నల్. ఎందుకంటే 2-3 టైమ్స్ ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం కూడా పైకి వెళ్ళినప్పుడు హై బ్రేక్ అవ్వలేకపోయింది. దెన్ మార్కెట్ వచ్చినప్పుడు లో బ్రేక్ చేసుకుంటుంది కాబట్టి అప్పుడు మనం డౌన్ సైడ్ లో మారుతాం. అలా మీరు ట్రెండ్ ని ఐడెంటిఫై చేయగలిగితేనే
మీరు వచ్చే రోజుల్లో సర్వ్ అవ్వగలరు. ఇప్పుడు నేను మీకు 1 డే టైం ఫ్రేమ్ లో అలా ఎలా ఐడెంటిఫై చేయాలో చూపిస్తా చూడండి. 1 డే టైం ఫ్రేమ్ లో బ్యాంక్ నిఫ్టీ చాలా సింపుల్ అనాలిసిస్. ఇది కానీ ఇది నా కొన్ని ఏళ్ళు అంటే కొన్ని ఇయర్స్ నా రీసెర్చ్ ఇది. మీకు సింపుల్ గా అనిపించవచ్చు అవునా అని, కానీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే సింపుల్ గా చెప్తాను, అంటే చిన్న విషయమే, బట్ మీరు అర్థం చేసుకుంటే మీకు గేమ్ అర్థమైపోద్ది ఇక్కడ. ఓకే, సి మార్కెట్ ఒక అప్ ట్రెండ్ లో ఉంది. ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి పట్టుకుందాం, ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ లో ఉంది. అప్ ట్రెండ్ ఉందని ఎలా తెలుస్తుంది? సి ఇది ఫస్ట్ మార్కెట్ ఫస్ట్ క్యాండిల్, ఇది లో, ఇది లో. బాగా చూడండి నేను ఏం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది లో, ఇది దాని హై, సి ఇది హై. ఇప్పుడు ఈ క్యాండిల్ హై పైన నెక్స్ట్ డే క్యాండిల్ హై క్లోజ్ ఇచ్చింది. బాగా వినండి, నెక్స్ట్ డే క్యాండిల్ హై క్లోజ్ ఇచ్చింది. ఓకే బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే క్యాండిల్ హైలో ఏంటి అయిపోయింది? అప్పుడు ఇంక ఈ క్యాండిల్ నువ్వు పట్టించుకోకు, ఇది పట్టించుకోకు. నెక్స్ట్ డే క్యాండిల్ హైలో ఏమైపోయింది? సి ఇది అయిపోయింది నెక్స్ట్ డే క్యాండిల్, ఇది హై, ఇది లో. ఓకే, సో నెక్స్ట్ డే క్యాండిల్ లో లోపల క్యాండిల్ దాని కింద కానీ అప్ సైడ్ కానీ బ్రేక్అవుట్ క్లోజింగ్ ఇచ్చిందా? రాలేదు. సో ఇక్కడ ఏ డిసిజన్ తీసుకో. మళ్ళీ ఆ నెక్స్ట్ డే ఏమైపోయింది? సి ఎవ్రీడే క్యాండిల్ బేస్ చేసుకొని వెళ్ళు. ఆ నెక్స్ట్ డే ఇది క్యాండిల్ హైలో, నెక్స్ట్ డే అప్ సైడ్ బ్రేక్అవుట్ డన్, అంటే అప్ ట్రెండ్ మళ్ళీ కంటిన్యూ. మళ్ళీ చూడు, ఇది క్యాండిల్ హైలో మళ్ళీ అప్ ట్రెండ్ కంటిన్యూ, దానిపైన క్లోజ్, మళ్ళీ హైలో దాని అప్ ట్రెండ్ కంటిన్యూ. అలా నువ్వు కన్సిడర్ చేసుకుంటూ వెళ్ళు. ఎవ్రీ అప్ ట్రెండ్కి ఇగో ఎవ్రీ క్యాండిల్ హైని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళు, నీకు తెలుస్తుంది. ఇగో ఇది హై, ఇది హై, ఇది హై. ఎవ్రీడే క్యాండిల్ హైలో హై పైన అంటే ప్రీవియస్ డే హై పైన మార్కెట్ క్లోజింగ్ ఇచ్చింది, పైన క్లోజింగ్, పైన క్లోజింగ్. ఇక్కడ చూడు, ఇక్కడ ఒక రేట్, ఇక్కడ చూడు, ఇది లో, ఇది హై. ఎన్ని డేస్? 1 to 3 డేస్ లో బ్రేక్ అవ్వలేదు, హై బ్రేక్ అవ్వలేదు. ఓకే, నార్మల్ గా. ఇక్కడ చూడు, ఈ క్యాండిల్ చూస్తే ఈ క్యాండిల్లో ఇక్కడ లోలో క్లోజింగ్ ఇచ్చింది, సారీ లోలో కదా హైలో, గ్రీన్ కలర్ క్యాండిల్ కాబట్టి ఇంచుమించు క్లోజింగ్ ఇచ్చింది. సో పైన బ్రేక్అవుట్ ఇవ్వలేదు, క్లోజింగ్ ఇవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ చూడు, ఆ నెక్స్ట్ చూడు ఏమైంది? మళ్ళీ ఈ 3 డేస్ హై కాస్త ఇది బ్రేక్ చేసింది. ఇప్పుడు పాయింట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు లాస్ట్ మార్కెట్ ఇక్కడ నుంచి 3 డేస్ హై, 3 డేస్ వరుస పెట్టి హై, ఇవి 3 డేస్. దాని తర్వాత ఇది బ్రేక్అవుట్ జరిగింది. సో ఇది బ్రేక్అవుట్ జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది బ్రేక్అవుట్ జరిగింది, ప్రాపర్గా ఉంది. ఈ 3 డేస్ తాలూకు లో అబ్జర్వ్ చేయి, ఇది లో. 1 2 3 డేస్ తాలూకు, ఇది 4th డే తాలూకు లో. ఇది లో కింద క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిందా? ఇంకా రాలేదు. అప్ పైన ఈ 3 డేస్ అప్ పైన క్యాండిల్ క్లోజింగ్, ఇది ఇప్పుడు 3 డేస్ పైన క్లోజింగ్ వచ్చింది. అందులో మార్కెట్ కొద్దిగా కింద కరెక్షన్ తీసుకుని ఆగింది. దీని పైన క్లోజింగ్ రాలేదు, ఇప్పుడు కింద క్లోజింగ్ రాలేదు, పైన రాలేదు, కింద రాలేదు. ఇక్కడ అన్డిసిజన్. రేపు ఎప్పుడైనా మార్కెట్ దీని కింద కానీ క్లోజింగ్ 1 డే టైం ఫ్రేమ్ లో క్లోజింగ్ వస్తే అగైన్ మనం డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం, ట్రెండ్ మారిందని, అంటే మార్కెట్ లో కొద్ది సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది అని. అప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది? ఫిబ్ మీరు ఈ పై నుంచి టాప్ వరకు ఫిబ్ వేసుకొని దీనికి 50% రిట్రేస్మెంట్ దగ్గర వరకు ప్లాన్ చేస్తారు. అంటే మార్కెట్ వాంట్ టు టేక్ సమ్ కరెక్షన్. ఇది అప్ ట్రెండ్ ఒక కరెక్షన్ తీసుకుని వెళ్ళాలనుకో, అది కరెక్షన్ మనం ప్లాన్ చేస్తాం. అది రేపు ఓపెన్ అవడం మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ పైకి కానీ బ్రేక్అవుట్ వచ్చిందంటే నో, యాజ్ ఇట్ ఈస్ అప్ ట్రెండ్ కంటిన్యూ, యాజ్ ఇట్ ఈస్ అప్ ట్రెండ్ కంటిన్యూ. మళ్ళీ సేమ్ మనం అప్ సైడ్ కాల్ సైడ్కే పొజిషన్ చూస్తాం తప్ప డౌన్ సైడ్ పొజిషన్ చూడం. క్లియర్? ఇలా మీరు ట్రెండ్ని ఒక ట్రెండ్ ర్యాలీనే మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు డౌన్ సైడ్ మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేయాలి, ఎప్పుడు అప్ సైడ్ మనం పుట్ ఆప్షన్ ప్లాన్ చేయాలి. ఐ హోప్ ఆప్షన్ బయర్ రిలేటెడ్ నేను చాలా వరకు క్లారిటీ ఇచ్చాను కదా. కమింగ్ టు ఇప్పుడు అందరూ ప్రీవియస్ గా వెయిట్ చేస్తుంటారు స్ట్రాటజీ కోసం. ఇప్పుడు మీరు అందరూ స్ట్రాటజీ కోసం వెయిట్ చేస్తున్నారని, ఇప్పుడు ఆ స్ట్రాటజీ ఏంటి, ఎలా ఉంటుంది అని గురించి మాట్లాడదాం. చూడండి, జాగ్రత్తగా వినండి. స్ట్రాటజీ ఇక్కడ అంతా మీ సైకాలజీ మీద డిపెండ్ ఉంది. దీని మీద ఒక వీడియో కూడా చేశాను, ఇదే స్ట్రాటజీ 1 hour టైం ఫ్రేమ్ మీద. బిగ్ ప్లేయర్లు 1 hour టైం ఫ్రేమ్ లో ట్రేడ్ ఎక్కువ చేస్తారండి. సో 1 hour టైం ఫ్రేమ్ లో మీరు బ్యాంక్ నిఫ్టీ అయినా నిఫ్టీ 50 అయినా గుర్తుపెట్టుకోండి. 1 hour టైం ఫ్రేమ్ లో ఫస్ట్ 1 hour క్యాండిల్ కానీ, ఇది ఆప్షన్ బయర్కి ఇచ్చిన స్ట్రాటజీ, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ట్రై చేయండి 10 ట్రేడ్లో. నేను ఏం చెప్తున్నా చూడండి, 10 ట్రేడ్లు ప్లాన్ చేయండి. ఒక్కసారి ఒక 1 month 2 months ఒక 10 ట్రేడ్లు ప్లాన్ చేయండి 1 hour టైం ఫ్రేమ్లో. 10 ట్రేడ్లో కన్ఫామ్గా 7 నుంచి 8 ట్రేడ్లు 9 ట్రేడ్లు ప్రాఫిటబుల్, 1-2 స్టాప్లెస్ తింటాయి. చాలా మంచిది స్ట్రాటజీ. చూడండి ఒకసారి, నేనే ఇప్పుడు మీకే చూపిస్తా. రైట్ నో 27కి ఫస్ట్ 1 hour క్యాండిల్ ఇది. ఎప్పుడైతే లో కింద క్యాండిల్, అంటే ఎప్పుడైతే ఫస్ట్ 1 hour క్యాండిల్ లో కింద బ్రేక్ అవుతుందో అప్పుడు అట్ ద సేమ్ టైం మీరు వీవ్యాప్ వేయండి. వాల్యూమ్ వీవ్యాప్, ఓకే, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఇది వేసుకో.
ఇది వేసుకుంటే మీకు ఇలా వస్తుంది. ఇది ట్రేడింగ్ వ్యూలో మీరు నార్మల్గా ఎక్కడైనా వేయచ్చు, ఇదేం పెద్ద విషయం కాదు. అప్పర్ బ్యాండ్ లోవర్ బ్యాండ్ క్లోజ్ చేసేసి తర్వాత ఇది ఈ డిజైన్లన్నీ క్లోజ్ చేస్తే సాల్వ్. ఎప్పుడైతే మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ హైలో బ్రేక్ అవుతుందో 1 hour టైం ఫ్రేమ్లో వీవ్యాప్ కింద ఉందో, వీవ్యాప్ కింద ఉండాలి, ఫస్ట్ 1 hour క్యాండిల్ బ్రేక్ అవ్వాలి అంతే. ఇక్కడ ఒక ట్రెండింగ్ మార్కెట్ అయ్యింది. ఎన్ని పాయింట్స్ డౌన్ వచ్చింది ఇది చూడండి, ఆల్మోస్ట్ 300 400 పాయింట్స్ వచ్చింది. నాకు నేనేం చెప్తున్నా, అన్ని పాయింట్స్ మీరు క్యాప్చర్ చేయొద్దు, మీ వల్ల అవ్వదు. మీరు ఒక 100 పాయింట్స్ ప్రాపర్గా పట్టుకోండి, 100 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. 1 hour టైం ఫ్రేమ్లో ఎప్పుడైతే డే హై కానీ లో కానీ బ్రేక్ అవుతుందో 1 hour ఫస్ట్ 1 hour క్యాండిల్లో అక్కడ పెద్ద మూమెంటం వస్తుంది. సో అట్లీస్ట్ 100 పాయింట్స్ టార్గెట్ పెడతారు అంతే. 100 పాయింట్స్ టార్గెట్ ఇస్తే 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఇస్తారు. అంత 100 పాయింట్స్ టార్గెట్ ఇస్తే 20 పాయింట్స్ స్టాప్. ఇదే స్ట్రాటజీ. ఇప్పుడు ప్రీవియస్ వెళ్ళండి, దాని ముందు ట్రేడ్ దొరికితే ఓకే, దొరకకపోతే మీరు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక ట్రేడ్ అయ్యిందా, దాని ముందు రోజు 26కి ఇది 26th క్యాండిల్, ఇది హై ఇది లో, ఓకే, ఇది హై ఇది లో. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ ఒక రూల్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. హై లో ఫస్ట్ 1 hour క్యాండిల్లో, ఇది ఫస్ట్ 1 hour క్యాండిల్ కదా, ఈ 1 hour క్యాండిల్ సెకండ్ క్యాండిల్ అయినా థర్డ్ క్యాండిల్ అయినా బ్రేక్అవుట్ ఇచ్చేయాలి. ఎంత సెకండ్ అయినా థర్డ్ అయినా బ్రేక్అవుట్ ఇచ్చేయాలి. ఇవ్వలేదా మోస్ట్లీ సెకండ్ క్యాండిల్లో బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళిపోవాలి. బ్రేక్అవుట్ ఇచ్చి నీకు మార్కెట్ క్లోజింగ్ టైంలో ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటారు? ఇప్పుడు ఇది ఫస్ట్ 1 hour క్యాండిల్ ఉంది, మార్కెట్ కిందకి వచ్చింది, మార్కెట్ కిందకి ఫ్లోలో వెళ్ళిపోతుంది, రన్నింగ్ క్యాండిల్లో మీరు దూరిపోవచ్చు, ఇక్కడే మంచి ప్రాఫిట్ వస్తుంది క్లోజింగ్. ఎందుకంటే దీని కింద 15 minutes క్యాండిల్ ఆల్రెడీ క్లోజింగ్ వస్తుంటుంది కాబట్టి మీరు 1 hourలో ప్లాన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఫస్ట్ 1 hour క్యాండిల్ హైలో మార్క్ చేసుకో, దానిపైన నువ్వు 15 minutes క్యాండిల్ ఒక్కటి వచ్చినా ఇక్కడ 15 minutes క్యాండిల్ దానిపైన నువ్వు ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. నేను అలాగే ప్లాన్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ప్రీవియస్ డే వెళ్ళాను, ఇగో ఇది ఫస్ట్ 1 hour క్యాండిల్, ఇక్కడ 15 minutes క్యాండిల్ క్లోజింగ్ వచ్చిందా, బాగా చూడండి, ఇగో 15 minutes క్యాండిల్ ఇది క్లోజింగ్ వచ్చిందా, వెంటనే నేను 3 minutesలో షిఫ్ట్ అయిపోతాను. 3 minutesలో షిఫ్ట్ అయిపోయి ఇగో 15 minutesలో క్యాండిల్ ఏది క్లోజింగ్ వచ్చింది చూపిస్తా చూడు. అంటే మీకు గేమ్ అర్థం చేసుకో, అంటే మీరు అర్థం చేసుకోండి ఎలా ఆడాలో, మీకు తర్వాత అన్ని అర్థమైపోతుంది. ఇది 15 minutes క్యాండిల్ క్లోజింగ్, వెంటనే నేను ఏం చేస్తుంది సార్ 3 minutesలో షిఫ్ట్ అయిపోయి దానిపైన నేను ఎంట్రీ తీసేసుకుంటా. ఇగో ఇది నా ఎంట్రీ లెవెల్, ఇది నా ఎంట్రీ లెవెల్. ఇక్కడ నుంచి ఇక్కడికి చూడు ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసి ఉంటానో, ఇక్కడ నుంచి ఇక్కడికి 50 పాయింట్స్, ఆల్మోస్ట్ 51 పాయింట్స్ వచ్చాయి. ఓకే, నార్మల్ చెప్తున్నాను 50. సరే ఇక్కడ మీకు పైకి మీకు వెళ్తాది వెళ్ళలేదు అని అనిపించింది, బట్ నేను ఏం చెప్తాను, ఓన్లీ 1 hour టైం ఫ్రేమ్లో మీరు గేమ్ అంతా అర్థం చేసుకోండి. మీకు ఇవన్నీ వద్దు, నేను చేసినట్టయితే మీకు అసలు వద్దు. మీకు 1 hour టైం ఫ్రేమ్ గేమ్ అర్థమే చేపిస్తా. సో ఇక్కడ చూడు, ఫస్ట్ 1 hour క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది, మనం ఎంట్రీ తీసుకున్నాం, క్యాండిల్ లో స్టాప్ లెస్. క్యాండిల్ లో ఎంట్రీ ఎక్కడ మంది, ఈ క్యాండిల్లో ఎంట్రీ అవుద్ది, ఈ క్యాండిల్లో ఇక్కడ ఎంట్రీ అవుద్ది, అక్కడ నుంచి క్యాండిల్లో స్టాప్ లెస్ చూడండి 89. మనం ఎన్ని ఇక్కడ 20 పాయింట్స్ స్టాప్ లెస్ పెట్టుకుంటాం. నేను అదే చెప్తున్నా, 20 పాయింట్స్ అంటే ఇది నీ ఎంట్రీ, ఇక్కడ దాని కింద ఇది ఎంట్రీ, దాని కింద స్టాప్ లెస్ తినేసిందా వెళ్ళనుకోండి. 20 పాయింట్స్ దానికన్నా ఎక్కువ ఇవ్వకండి. 20 పాయింట్స్ స్టాప్ లెస్ తినేసింది కదా వెళ్ళనుకోండి, వదిలేయండి. అదే బ్రేక్అవుట్ ఇచ్చి వెళ్తే చూడండి మార్కెట్ ఎంత పెద్ద 100 పాయింట్లు ఇచ్చింది, ఇక్కడ 20 పాయింట్స్ స్టాప్ లెస్ తినేసింది. ఓకే డన్. నెక్స్ట్ డే చూడండి, ఆ నెక్స్ట్ డే దాని ముందు రోజు 25వ తారీఖు 1 hour క్యాండిల్ ఇది, ఫస్ట్ క్యాండిల్ ఇది, అండ్ 1 hour క్యాండిల్ హై ఇది. ఓకే, దానిపైన నీకు ఎప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చినట్టు వచ్చి క్లోజింగ్ వచ్చింది. ఇక్కడ ఈ బ్రేక్అవుట్లో మీరు ఎంట్రీ తీసేసుకున్నారు, ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారు, ఇక్కడ నుంచి ఒక 20 పాయింట్స్ స్టాప్ లెస్ పెట్టుకున్నారు. మార్కెట్ పైకి వెళ్తుంది వెళ్ళనుకోండి, ఒకవేళ స్టాప్ లెస్ తింటే ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ రీ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు. మీకు అలవాటు అయిపోయింది అనుకో, మళ్ళీ మార్కెట్ పైన ఇక్కడ ఎంట్రీ, దీని కింద 20 పాయింట్స్ స్టాప్ లెస్, మళ్ళీ ఇక్కడ మీరు ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేశారు చూడండి. ఇగో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 25, ఇది 26, 25 అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మార్కెట్ 100 పాయింట్స్ పైకి వెళ్ళింది, 110 పాయింట్స్. ఇక్కడ మీ స్టాప్ లెస్ కవర్ అయిపోయి 60 to 70 పాయింట్స్ వచ్చింది. ఓకే, 1 hour టైం ఫ్రేమ్ క్యాండిల్ అది స్ట్రాటజీ చాలా బాగా పనిచేస్తుంది, మీరు వాడడం లేదు అంతే. సో ఇది చూడండి 24th 1 hour క్యాండిల్ బ్రేక్అవుట్ రాలే, 24th 1 hour క్యాండిల్లో ఎటు బ్రేక్అవుట్ రాలే. అక్కడ మనం ఎందుకు దూరొద్దు, అసలు దూరొద్దు. క్లోజింగ్ రాలేదు కాబట్టి, క్లోజింగ్ టైంలో మార్కెట్ లేదు కాబట్టి దూరొద్దు. ఇక్కడ కూడా చూడు 1 hour క్యాండిల్లో, ఇది 1 hour క్యాండిల్, మార్కెట్ క్లోజింగ్ లేదు, క్లోజింగ్ టైంకి ఇంకొక 1 second 2 seconds ఉందంటే ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది. అప్పుడు ఈ క్యాండిల్లో నువ్వు ఎంట్రీ తీసుకుంటావు, క్లోజింగ్కి ఎంట్రీ తీసుకుంటావు, దాంట్లో 20 పాయింట్స్ స్టాప్ లెస్ పెడతావు. ఎన్ని పాయింట్స్ టార్గెట్ ఇచ్చింది, ఇగో ఆల్మోస్ట్ వెళ్ళిందా, ఇక్కడ
పెద్ద. ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటా క్లోజింగ్ టైం అంటే క్యాండిల్ క్లోజింగ్ కి ఒక 1 minute 2 minutes చూపిస్తాను చూడండి మీకు ఎలా అంటున్నానంటే. ఇప్పుడు ఇది మన మార్కెట్. ఓకే, ప్రీమియం ప్యాకేజ్. సరే, ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రాగానే క్లోజింగ్ కి ఒక 5 సెకండ్లు ఉంది, అప్పుడు ఎంట్రీ తీసుకుంటారు. ఇక్కడ నెక్స్ట్ 20 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని పైన టార్గెట్ పెట్టుకుంటారు. అది సో ఇక్కడ చూడు, ఇగో మళ్ళీ ఇక్కడ కూడా చూడు, ఇగో ఇది లో, ఇది హై, ఇది హై. సో ఇక్కడ చూడు పైన క్లోజింగ్, దాని మంచి ట్రేడ్ వస్తే పర్ఫెక్ట్. హైలో బ్రేక్ అవ్వలేదా మీ క్లోజింగ్ టైం అంటే క్యాండిల్ క్లోజింగ్ కి దీనిపైన క్యాండిల్ క్లోజింగ్ రాలేదు, ట్రేడ్ తీసుకొని వదిలేయండి. క్లోజింగ్ వచ్చిందా చూడండి, క్లోజింగ్ వచ్చిందా ట్రేడ్, క్లోజింగ్ రాలేదా వదిలేయండి. క్లోజింగ్ వచ్చిందా ట్రేడ్, పెద్ద ట్రేడ్లు, క్లోజింగ్ వచ్చిందా పెద్ద ట్రేడ్లు, మీరు అంటే ఇంకా మీ డబుల్ త్రిబుల్ అయిపోతాయి. ఒక్కసారి ట్రై చేయండి. బ్యాంక్ నిఫ్టీలో ఒక్కసారి 1 hour టైం ఫ్రేమ్ పెట్టి మీరు ఒక రోజంతా కూర్చొని ఫస్ట్ 1 hour క్యాండిల్ పెట్టుకొని దాని పైన క్లోజింగ్ టైం ఎటువైపు మార్కెట్ బ్రేక్అవుట్ ఇస్తుందో ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ పైన క్యాండిల్ క్లోజింగ్ తెలుసు కదా, అంటే ఇంకొక 5 నిమిషాలు 6 నిమిషాలు క్లోజింగ్ అయిపోతుంది అన్నప్పుడు ఎంట్రీ తీసుకుంటారు. ఆ ఎంట్రీ కూడా ఎలాగా వీవ్యాప్. ఇక క్లోజింగ్ ఇక్కడ చూడు, ఫస్ట్ ఇది 1 hour క్యాండిల్. ఓకే, 1 hour క్యాండిల్ హై ఇక్కడ బ్రేక్ అయిందా, క్లోజింగ్ వచ్చింది, వీవ్యాప్ పైన ఉంది, ఇక్కడ బై సైడ్ ఎంట్రీ అట్ ద సేమ్ టైం. అంతే, ఇది 1 hour క్యాండిల్. ఎక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, ఇక్కడ పైన బ్రేక్అవుట్ వచ్చిందా, వీవ్యాప్ పైన ఉందా, అంతే, ఇక్కడ బై సైడ్. అలా మీరు జస్ట్ ఒక వీవ్యాప్ ని డిసైడ్ చేస్తూ, వీవ్యాప్ చాలా బాగా పనిచేస్తుంది. వీవ్యాప్ డిసైడ్ చేస్తూ ఫస్ట్ 1 hour క్యాండిల్ బ్రేక్అవుట్ లో మీరు ట్రేడ్ చేయండి. ట్రేడ్ దొరకలేదు అనుకో, మార్కెట్ అంతా రోజంతా టైం పాస్ చేస్తుంది, మీకు అక్కడ చాలా వరకు మీరు సేఫ్ అయిపోతారు, అమ్మా పోనీలే అనుకుంటారు. బట్ మార్కెట్ ట్రెండింగ్ అయిన రోజు మాత్రం మీకు ఈజీగా 100 points 200 points ఇస్తుంది. ఆ ఒక్కటి చాలు, మీకు ఆ ఒక్కటే చాలు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చెప్తున్నాను, నన్ను నమ్ము. ఒక్కసారి 1 month 2 months 1 hour క్యాండిల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీరు మాట్లాడండి, మీరు సేఫ్ అయిపోతారు. ఎక్కడ సేఫ్ అయిపోతారు తెలుసా, లాస్ అవ్వకుండా. ఎక్కడైతే మార్కెట్ సైడ్ వేస్ మార్కెట్ లో ఉంటుందో అక్కడంతా సేఫ్ అయిపోతారు. మీరు ఇలాంటి పొజిషన్ లో సేఫ్ అయిపోతారు, ఇలాంటి దగ్గర సేఫ్ అయిపోతారు. చిన్న స్టాప్ లాస్ ఇక్కడ ఇస్తే ఇచ్చాం, ఇక్కడ సేఫ్ అయిపోతాం. ఇగో ఇక్కడ సేఫ్ అయిపోతాం, ఇక్కడ సేఫ్ అయిపోతాం. అర్థం చేసుకోండి. ఇగో ఇక్కడ సేఫ్ అయిపోతాం. ఇవన్నీ సేఫ్ అయిపోతావు నువ్వు. 1 hour బ్రేక్అవుటే అవ్వలేదు 2 రోజులు, మళ్ళీ ఆ పైన చూడు, ఇగో ఇక్కడ చూడు, ఇది 1 hour క్యాండిలా చూడు, ఇగో ఇక్కడంతా సేఫ్ అయిపోతావు. ఇవన్నీ సేఫ్ అయిపోతావు, ప్రతి దగ్గర సేఫ్ అయిపోతావు నువ్వు. జోన్ లో ఉన్న ప్రతి దగ్గర మార్కెట్ లో. ఇగో ఇక్కడ క్యాండిల్, ఐఎమ్ సారీ. సో ఇక్కడ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చిందా, ఇక్కడ ఒక చిన్న ట్రేడ్ 20 రూపీస్ స్టాప్ లాస్ తిన్నా పర్లేదు, ఇక్కడ ఒక చిన్న ట్రేడ్ ప్లాన్ చేస్తావు. అలా చాలా వరకు నువ్వు సేఫ్ అయిపోతావు. నేనేం చెప్తున్నాను, మూమెంటం 1 hour టైం ఫ్రేమ్ లో మూమెంటం వస్తే నువ్వు ఈజీగా ఒక 100-150 points క్యాప్చర్ చేయొచ్చు. మూమెంటం రాని రోజు 20 రూపీస్ స్టాప్ లెస్ పర్లేదు. 20, 40, 50, 60, 70, 80 రూపీస్ స్టాప్ లెస్ ఇచ్చావు 4 ట్రేడ్లో. ఒక్క ట్రేడ్ కానీ ట్రిక్ అయింది అనుకో, నీకు 120 points 130 points 140 points ఇస్తుంది. అర్థమైందా? 4 ట్రేడ్లో ఒక్క ట్రేడ్ కవర్ చేసేస్తుంది, నీ రిస్క్ రివార్డ్ మెయింటైన్ అయిపోద్ది. అట్లా అంటే వారానికి నీకు కనీసం నెలకి ఒక 1 hour టైం ఫ్రేమ్లో 4 నుంచి 5 ట్రేడ్లు ట్రెండింగ్ మార్కెట్ వచ్చి మిగతా అవన్నీ స్టాప్ లెస్ తిన్నా నువ్వు ప్రాఫిటబుల్లోకి వెళ్ళిపోతావు. లెక్కేసుకొని చూసుకోండి. ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది యాక్చువల్గా నేను ఎవరికి చెప్పని స్ట్రాటజీలు, బట్ స్టిల్ మీకు మాట ఇచ్చాను కాబట్టి యూట్యూబ్లో చేస్తానని, అందుకే నేను మీరు ట్రై చేసి చూడండి, దాని తర్వాత మీరు మాట్లాడండి. ఓకేనా? ఐ హోప్ మీకు క్లియర్ కట్గా అన్ని చెప్పాను అనుకుంటున్నాను. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తారు అనుకుంటున్నాను. ఇంకా మంచి కంటెంట్తో తెస్తాను. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో వీడియో కింద కామెంట్ చేయండి, మీకోసం అయితే తెస్తూ ఉంటాను. ఓకేనా? అప్పుడే కలిగే వీడియోస్ చూస్తుంటే అందరూ ఎంజాయ్ చేస్తుంటే మీకు ఎలా నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ, అండ్ బాయ్.